వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పశువుల పెంపకంలో రాణించాలంటే సరైన జాతులను ఎంపిక చేసుకుని పెంపకం చేపడితే లాభసాటిగా ఉంటుంది. తమ డైరీలో గేదెలను పెంచాలనుకునేవారు అక్కడి వాతావరణం అనుకూలాన్ని బట్టి, మేత లభ్యతను బట్టి గేదె జాతులను ఎంపిక చేసుకుంటే డైరీ ఫామ్ లాభాల్లో పయనిస్తుంది. గేదెలలో చాలా రకాలు ఉన్నాయి. రైతులు తమ స్తోమతను బట్టి రకాలను ఎంపిక చేసుకుని పెంచుకోవాలి. ఇందులో కొన్ని రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పశువుల పెంపకంలో రాణించాలంటే సరైన జాతులను ఎంపిక చేసుకుని పెంపకం చేపడితే లాభసాటిగా ఉంటుంది. డైరీలో గేదెలను పెంచుకునేవారు అక్కడి వాతావరణం అనుకూలాన్ని బట్టి, మేత లభ్యతను బట్టి గేదె జాతులను ఎంపిక చేసుకుంటే డైరీ ఫామ్ లాభాల్లో నడుస్తుంది. గేదెలలో చాలా రకాల జాతులు ఉన్నాయి. రైతులు తమ బడ్జెట్ను బట్టి జాతులను ఎంపిక చేసుకుని పెంపకం చేపడితే పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతుంది. గేదెలలో రకాలను గమనించినట్లయితే ముఖ్యంగా చెప్పుకునేవి ముర్రా జాతి గేదెలు. ఈ జాతి ముర్రా గ్రూపుకు చెందినది. ఈ గేదెలు హర్యానా, ఢిల్లీ ప్రాంతాలకు చెందినవి. వీటిని ఢిల్లీ బఫెలో అని కూడా పిలుస్తారు. ఈ జాతిని ఉత్తరప్రదేశ్, పంజాబ్, రోహ్తక్, పాకిస్తాన్లోని సింధు ప్రాంతాలలో ఎక్కువగా పెంచుతున్నారు. ఈ జాతి గేదెలు అధికంగా పాల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. దేశవాళీ గేదె జాతుల నుండి అధిక దిగుబడిని పొందడానికి ముర్రా జాతి దున్నల వీర్యాన్ని దేశమంతటా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ జాతి ప్రపంచంలోనే అత్యధిక పాలను ఉత్పత్తి చేయగల గేదె జాతిగా గుర్తింపు పొందింది. వీటి శరీరం పెద్దదిగా ఉండి తల, మెడ తేలికగా చిన్నగా ఉంటాయి. వీటి కొమ్ములు వంపి తిరిగి ఉంటాయి. వీటి శరీరం పూర్తి నలుపు రంగులో ఉంటుంది. 40 నెలల వయసులో మొదటి దూడకు జన్మనిస్తుంది. ఈతకు మధ్య సమయం 480 రోజులు ఉంటుంది. ఒక ఈతలో సరాసరి 1800 లీటర్ల పాలను ఇస్తాయి. ఆడ పశువులు సుమారు 450 కిలోల బరువు, మగవి 550 కిలోల బరువును కలిగి ఉంటాయి. ఈ జాతి గేదెలను మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బ్రెజిల్ వంటి దేశాలు దిగుమతి చేసుకుని అభివృద్ధి చేసుకుంటున్నాయి. మరో రకం నీలిరావి జాతి గేదెలు. ఈ జాతి గేదెలు కూడా ముర్రా గ్రూపుకు చెందినది. ఇవి పంజాబ్ పరిసర ప్రాంతాలకు చెందినవి. ఇవి పూర్వం నీలి, రావి అనే 2 జాతులుగా ఉండేవి. కాలక్రమంలో ఈ 2 జాతులు ఒకే రాష్ట్రానికి చెందినవి అని గుర్తించి నీలిరావిగా నామకరణం చేశారు. వీటి శరీర ఆకృతి మధ్యస్థంగా ఉండి తల పొడవుగా ఉంటుంది. కొమ్ములు చిన్నవిగా ఉండి పై భాగంలో మెలిక తిరిగి ఉంటాయి. తోక పొడవుగా ఉండి భూమిని తాకుతూ ఉంటుంది. శరీరం నలుపు రంగులో ఉండి పొదుగు, మెడ మీద గులాబీ రంగు మచ్చలు ఉంటాయి. నుదురు, ముఖం, కండరాల భాగాలలో తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఈ జాతి పశువులలో పొదుగు బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. మొదటి దూడకు 40 నుంచి 50 నెలల వయసులో జన్మనిస్తుంది. ప్రతి ఈతకు మధ్య కాల వ్యవధి 440 నుంచి 525 రోజుల మధ్య ఉంటుంది. ఇవి రోజుకు సగటున 9 నుంచి 10 లీటర్ల పాలు ఇస్తాయి. పాలలో సగటు వెన్న శాతం 4 నుంచి 4.5% వరకు ఉంటుంది. ఈ జాతి మన దేశంలో ముర్రా తర్వాత అత్యధిక పాలను ఇవ్వగల జాతిగా చెప్పవచ్చు. అందుకే మన దేశంలోని చాలా రాష్ట్రాలలో ఈ జాతిని అభివృద్ధి చేస్తున్నారు. ఇంకొక రకం సూర్తి గేదె జాతి రకం. ఇవి గుజరాత్ గ్రూపుకు చెందిన జాతి రకంగా గుర్తించారు. ఇవి గుజరాత్ రాష్ట్రానికి చెందినవి. ఆనంద్, బరోడా, కైరా జిల్లాల్లో వీటిని అత్యధికంగా పెంచుతున్నారు. వీటి తల పెద్దదిగా, పొడవుగా ఉండి కుంభాకారంగా ఉంటుంది. కొమ్ములు కొడవలి ఆకారంలో ఉండి చివరిలో హుక్ మాదిరి వంగి ఉంటుంది. మెడ పొడవుగా ఉంటుంది. పొదుగు బాగా అభివృద్ధి చెంది రొమ్ములు మధ్యస్థ లావు, పొడవు కలిగి ఉంటాయి. ఈ జాతి పశువులు సాధు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి నలుపు లేదా గోధుమ రంగులో ఉండి తోక చివరి భాగం తెలుపు రంగులో ఉంటుంది. ఇవి 32 నెలల వయసులో మొదటిసారి ఎదకు వచ్చి 41 నుంచి 42 నెలల వయసులో మొదటి దూడకు జన్మనిస్తాయి. దూడకు మధ్యన 16 నెలల కాల వ్యవధి ఉంటుంది. ఒక పాడి కాలంలో 16 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. జఫ్రాబాదీ గేదె జాతి రకం. ఇవి గుజరాత్ గ్రూపుకు చెందిన జాతి. ఈ జాతి కథియావార్ ప్రాంతంలోని గిర్ అడవులకు చెందినది. ఈ జాతి పశువులలో నుదురు బాగా అభివృద్ధి చెంది కొమ్ములు బలంగా క్రింది వైపు నుండి పైకి మెలితిరిగి ఉంటాయి. వీటి శరీరం పొడవుగా బలంగా ఉంటుంది.
పొదుగు బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. మగ పశువులు 600 కిలోగ్రాముల శరీర బరువు, ఆడ పశువులు 460 కిలోల శరీర బరువు కలిగి ఉంటాయి. వీటి శరీరం పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది. వీటి లక్షణాలు గమనించినట్లయితే మొదటిసారి ఎదకు 36 నుంచి 40 నెలల వయసులో వస్తాయి. మొదటి దూడకు 48 నుంచి 51 నెలల వయసులో జన్మనిస్తాయి. ఒక పాడి కాలంలో 2336 లీటర్ల పాల దిగుబడి వస్తుంది. ఈతకు మధ్య 447 నుంచి 460 రోజుల కాల వ్యవధి ఉంటుంది. ఈ జాతిలోని కొన్ని పశువులు రోజుకు 15 నుంచి 18 లీటర్ల పాలను ఉత్పత్తి చేయు సామర్థ్యం కలిగి ఉంటాయి. పాలలో సగటున వెన్న 9 నుంచి 10% వరకు ఉంటుంది. మెహసానా జాతి గేదెలు. ఈ జాతి గేదెలు గుజరాత్ గ్రూపుకు చెందినవి. ఇవి గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా పట్టణానికి చెందినవి. ఇవి మొర్రా, సూర్తి జాతి లక్షణాలను పోలి ఉంటాయి. వీటి శరీరం మధ్యస్థంగా ఉండి ముదురు నలుపు రంగులో ఉంటాయి. ముఖము, కాళ్ళు, తోక చివరి భాగాలు బూడిద రంగులో ఉండి తెల్లని మచ్చలు కలిగి ఉంటాయి. ఈ జాతి పశువులు సాధు స్వభావాన్ని కలిగి ఉంటాయి. మెడ పొడవుగా ఉంటుంది. పొదుగు బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. 41 నుంచి 42 నెలల వయసులో మొదటి దూడకు జన్మనిస్తాయి. ఈతకు మధ్య 16 నెలల కాల వ్యవధి ఉంటుంది. మరో రకం బద్వారి జాతి గేదెలు. ఇవి ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా, గ్వాలియర్ ప్రాంతాలకు చెందిన గేదె జాతి. వీటి శరీరం మధ్యస్థంగా ఉంటుంది. చిన్న తల ఉండి కొమ్ముల దగ్గర ఉబ్బును కలిగి ఉంటుంది. కాళ్లు చిన్నగా బలిష్టంగా ఉంటాయి. శరీరం రాగి రంగులో ఉండి వెంట్రుకలు పలుచగా ఉంటాయి. నుదురు వెడల్పుగా ఉండి కళ్ళు మెరుస్తూ ఉంటాయి. పొదుగు మధ్యస్థంగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఇవి ఒక ఈతలో 2000 నుంచి 2070 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. మగ పశువులను పనిచేటుకు వినియోగిస్తూ ఉంటారు. మొదటి దూడను 48 నుంచి 50 నెలల వయసులో జన్మనిస్తుంది. ఈతకు మధ్య 453 రోజుల కాల వ్యవధి ఉంటుంది. థారాయి జాతి గేదెలు. ఇవి ఉత్తరప్రదేశ్ గ్రూపుకు చెందిన జాతి. ఇవి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని థారాయి ప్రాంతాలలో గల తరాక్పూర్, రామ్నగర్ ప్రాంతాలకు చెందినవి. వీటి శరీరం అభివృద్ధి చెంది తల కుంభాకారంగా ఉండి ముక్కు, ఎముకలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తూ ఉంటాయి. వీటి కొమ్ములు పొడవుగా ఉండి మెలితిరిగి చివరి కొన మొనదేలి ఉంటుంది. చెవులు పొడవుగా ఉంటాయి. కాళ్లు పుట్టిగా ఉండి బలంగా ఉంటాయి. తోక పొడవుగా చీలమండ వరకు ఉంటుంది. చర్మం నలుపు లేదా బూడిద రంగులో ఉంటుంది. నుదురు, తోక చివరి భాగాలలో తెల్లటి మచ్చలు ఉంటాయి. ఇవి వాటి పాడి కాలంలో 900 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. మగ పశువులను రోడ్డు రవాణాకు, వ్యవసాయ పనులకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇటువంటి గేదె జాతులపై అవగాహన పెంచుకుని డైరీలను ఏర్పాటు చేసుకుంటే నిర్వాహకులకు మంచి ఫలితాలు ఉంటాయి.